రెండు బహుపదులను లబ్ధం చేస్తే డిగ్రీ ఎలా కనుక్కోవాలి? దీనికి డిగ్రీ ఎంత? 0, 2, 3, మ్యాక్సిమం వాల్యూ 3. 2, 3, 0, ఇది 3. 3 ఇంటూ 3 అంటే ఇది ఇంటూ ఇది చేసామనుకోండి ఎంత వస్తుందో చూడండి. x³ ఇంటూ -x(y²). మ్యాక్సిమం వాల్యూ మాత్రమే తీసుకుంటున్నాను. -x⁴ y². రెండు బహుపదులను లబ్ధం చేసినప్పుడు రైట్ హయ్యర్ డిగ్రీలను కూడాలి. ఇక్కడ మ్యాక్సిమం ఎంత వచ్చింది? 3. ఇక్కడ మ్యాక్సిమం ఎంత వచ్చింది? 3. x³ ఇంటూ -x(y²). అంటే -x⁴ y². 4 + 2 ఎంత? 6. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? కాన్సెప్ట్ ఏంటి? ఒక f(x) అనేది బహుపది అట సార్. g(x) అనేది కూడా ఒక బహుపది అట. f(x), g(x), h(x) ఈ మూడు కూడా 3 డిఫరెంట్ బహుపదులు. ఇక్కడ చూడండి సార్, h(x) అట ఒక ఆన్సర్ అట. సెకండ్ క్వశ్చన్ చూడండి. h అనే దాంట్లో ఉన్న డిగ్రీ h(x) ఏమన్నాడు ఇక్కడ? f(x) + g(x) అన్నాడు. రెండు బహుపదులను కూడినప్పుడు వచ్చే ఆన్సర్ డిగ్రీ తగ్గుతుందా? ఈజ్ ఇట్ తగ్గుతుందా తగ్గదా అని క్వశ్చన్ అడిగాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంది. ఎట్లా ఉంది? దీన్ని x² + 5x + 7, దీన్ని 8 - 4x - x². దీనికి డిగ్రీ 2, దీనికి డిగ్రీ 2. ఈ రెండింటినీ మనము కూడామనుకోండి. ఏమొస్తుంది చూడండి సార్. ఈ రెండింటినీ మనం కూడితే +x² - x² క్యాన్సల్ అయిపోయింది. 5x దీనికి డిగ్రీ 2, దీనికి డిగ్రీ 2. రెండు బహుపదులను కూడితే ఆన్సర్ వచ్చే బహుపది ఆ బహుపదుల డిగ్రీ కంటే తక్కువ ఉంటుందా అని అడిగాడు. డెఫినెట్గా తక్కువ ఉండే ఛాన్స్ ఉంది అని. ఆన్సర్ ఏంటి? ఎస్. f(x) అనేది బహుపది సార్. f(x) అనేది బహుపది. x³ - 4x + 7. g(x) అనేది -3x³ + 2x² + x - 7. ఇది f(x) ఒక బహుపది, g(x) ఒక బహుపది. ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే f(x + cg(x), f(x + cg(x), f(x + cg(x) చేస్తే నాకు ఆన్సర్లో రైట్ డిగ్రీ 2 రావాలట. x³ చేస్తే ఏమైంది? 1 - 3c అంతే కదా సార్. ప్లస్ c ఇంటూ 1 - 3c ఇంటూ x³ -4 + 2c ఇంటూ x². 7 + c ఇంటూ x. 7 - 7c. దీనికి డిగ్రీ 2 రావాలట సార్. దీనికి డిగ్రీ 2 రావాలట. డిగ్రీ 2 రావాలంటే అసలు x³ ఉండకూడదు. అంటే 1 - 3c ఏం కావాలి? 0 కావాలి. అంటే c ఏం కావాలి? 1/3 కావాలి. c ఏం కావాలి? 1/3 కావాలి. f(x + cg(x), f(x + cg(x) ఈ రెండింటినీ కూడితే ఆన్సర్లో నాకు డిగ్రీ 2 రావాలి. డిగ్రీ 2 రావాలి అంటే డిగ్రీ 3. ఇది గనక ఉంటే నాకు డిగ్రీ 3 వచ్చేది. కానీ నాకు డిగ్రీ 2 రావాలి. అంటే ఇది ఉండకూడదు. రైట్. ఈ మూడిట్లో ఈ 3 ఉన్న డిగ్రీ 2 అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. x³ ముందున్నది ఉండకూడదు. x³ అనే ఒక టర్మ్ ఉండకూడదు. ఉంటే గనక రైట్ నాకు డిగ్రీ 3 అవుతుంది. కానీ నాకు క్వశ్చన్లో ఎంత కావాలి? నాకు డిగ్రీ 3, డిగ్రీ 2 కావాలి. డిగ్రీ 3 అయ్యే ఛాన్స్ ఉంది. c = 1/3. మళ్ళీ ఒక ఫండమెంటల్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు అంటే సపోజ్గా ax⁴ ఆర్ 7 - ax⁴ ప్లస్
4a మైనస్ 8 ఎక్స్ క్యూబ్ ప్లస్ 12a మైనస్ 5 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ఈక్వలెంట్ టు 0. ఇది గనక డిగ్రీ 3 ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి? 7 మైనస్ ఏని 0 చేసుకోవాలి. ఏమవుతుంది? 7 అవుతుంది. ఏమవుతుంది? 7 అవుతుంది. అందరికీ అర్థమైందా?